This call is now being recorded. సార్ పల్లవి ప్రెసెంట్ సార్. అటెండెన్స్ ఏం తీసుకుంటలేనమ్మా ఇక్కడ నేను. ఓకే నిఖిత, మనం ఎక్కడ దాకా డిస్కస్ చేసుకున్నాం క్లాస్ చెప్పు ఒకసారి. సార్ నిన్న అదే సార్ గుడ్ ఫిట్ ఓవర్ ఫిట్స్ పారామీటర్స్ ఎలా తీసుకోవాలని డిస్కషన్ చేసుకున్నాం సార్. ఓకే రెవెన్యూ అట్లే ఉపరాకిలో లాస్ట్ ఉంటాయి కదా. Yes, sir. Small change in X, big change in Y. Parameters ఎట్లా వస్తాయి? ఓకే సో మళ్ళీ ఒక చిన్న రివిజన్. Okay. ఇలాంటి ఒక కర్వ్ ఉంది. ఇప్పుడు ఈ కర్వ్ అన్ని పాయింట్స్ నుంచి పాస్ అయినట్టేనా? Yes, sir. ఇది ఈక్వేషన్ 2. నేను పాయింట్స్ డ్రా చేస్తాను. మన యాక్చువల్ పాయింట్స్ ఏంటి? ఇప్పుడు ఈ కర్వ్ తోని పాయింట్స్ కి వస్తే లాస్ ఎంత ఉంటుంది? 0, sir. 0 సార్. ఇది క్లియర్ కదా అందరికి? ఎందుకు 0? బికాస్ అన్ని Yes, పాయింట్స్ sir. అవుతుంది Yes, కాబట్టి. Yes, sir. ఇప్పుడు ఇదే కర్వ్ కి నేను ఇంకొక కర్వ్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఇది ఇది కూడా 0. 0. Yes, sir. ఇది ఇది కొంచెం లాస్ వస్తుంది. అవును కదా. ఈక్వేషన్ 1. Yes. ఈక్వేషన్ 1 కి లాస్ ఎంత అనుకుంటాం? 10 అనుకుందాం. Okay. ఈక్వేషన్ 2 కి లాస్ వచ్చేసి 0. Okay. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఉన్నవై ఏ ఫంక్షన్ చూద్దాం. Okay. ఇప్పుడు ఇది x1 అనుకుంటుంది పాయింట్, Okay. ఇది x2 అనుకుంటుంది. అంటే ఇది y2, ఇది y1 అవునా? ఇది a/2 a/1 సెకండ్ ఈక్వేషన్ యొక్క y2 y1. Okay. అంటే సెకండ్ ఈక్వేషన్ లో డిఫరెన్స్ ఎంత ఉంది? చిన్న చేంజ్ ఈ కర్వే కదా. Yes, sir. ఇప్పుడు ఇది ఒక 10 అనుకుందాం డిఫరెన్స్. Okay. ఇప్పుడు ఇదే డిఫరెన్స్ ఈ ఫస్ట్ కర్వ్ లో ఎంత ఉంటుంది? ఫస్ట్ కర్వ్ వచ్చేసి ఈ పాయింట్ ఈ పాయింట్ అయినా మనం అనుకున్న x1 x2 కి. Yes, sir. x1 x2 కి ఫస్ట్ కర్వ్ లో ఇవే కదా పాయింట్స్. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ పాయింట్స్ కి y1 y2 డిఫరెన్స్ అంటే చాలా తక్కువ ఉన్నట్టే కదా. Yes, sir. Yes, sir. సెకండ్ కర్వ్ లో నేను ఎల్లో కలర్ గా డ్రా చేస్తుంది ఆ డిఫరెన్స్. ఇది ఆ డిఫరెన్స్ అవును. Yes. Yes, sir. ఇది ఎంత? 1 అనుకుందామా? Okay, sir. సో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ y అనేది ఏ ఈక్వేషన్ లో ఉంది? ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2? 1 కి, sir. ఇది క్లియరా నిఖిత? Yes, sir. మీకు ఎక్కడ అర్థం కాలేదు అక్కడ అర్థం కావాలంటే మనకి నిజంగా త్వరగా అయిపోతుంది టాపిక్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈక్వేషన్ 2 తోటి సేమ్ x1 x2 కి 10 వచ్చింది డిఫరెన్స్. Yes, sir. సేమ్ అదే x1 x2 కి ఈక్వేషన్ 1 తోటి 1 మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. చిన్న చేంజ్ ఇన్ y ఏ ఈక్వేషన్ లో ఉంది? First equation. అంతేనా నిఖిత? నిఖిత రెస్పాన్సివ్ ఉండాలి. Yes, sir. ఎస్ సార్ కాదు, ఆన్సర్స్ చెప్పు. Okay. ఈక్వేషన్ First 1 ఈక్వేషన్ దాంట్లో 2 ఉంది. తక్కువ ఫస్ట్ దాంట్లోనే ఉంది. Yes, sir.
సో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై అనేది ఫస్ట్ ఈక్వేషన్. ఎస్ చిన్న సార్. చేంజ్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఇన్ వై అనేది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు కర్వ్స్ లో ఏ కర్వ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి మనం క్లయింట్ కి ఇచ్చేటప్పుడు? ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ కి లాస్ ఎక్కువ ఉంది, సెకండ్ ఈక్వేషన్ కంటే అని తెలిసినప్పటికీ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఎందుకు ఇస్తున్నాం? ఎందుకంటే ఈ లాస్ అనేది ట్రైనింగ్ డేటా సెట్ తోటి ఉన్న లాస్, ఇది ఫ్యూచర్ డేటా సెట్ కి సంబంధించింది కాదు. ఫ్యూచర్ డేటా సెట్ లో ఈక్వేషన్ 1 బాగా పర్ఫామ్ చేస్తుంది ఈక్వేషన్ 2 కంటే. ఎందుకు? ఈక్వేషన్ 1 అనేది ఓవర్ ఫిట్ కాలేదు. ఓవర్ ఫిట్ అంటే ఏంటి? ఇచ్చిన శాంపుల్స్ కే బాగా పనిచేయడం, మిగతా శాంపుల్స్ కి కాకుండా. అంతేనా? ఇచ్చిన శాంపుల్స్ కి బాగానే పనిచేసి ఫ్యూచర్ శాంపుల్స్ కి బాగానే పనిచేయడం అంటేనే కదా గుడ్ ఫిట్ అంటే. సో ఇక్కడ ఈక్వేషన్ 1 అనేది గుడ్ ఫిట్, ఈక్వేషన్ 2 అనేది ఓవర్ ఫిట్ కర్వ్. ఇది క్లియర్. ఒక కర్వ్ ఓవర్ ఫిట్ ఎప్పుడు అంటే రెండు సేమ్ ఈక్వేషన్స్, y = ax² + bx + c, రెండు ఇదే ఈక్వేషన్స్. కానీ ఎప్పుడైతే ఏ బి సి వీటి మ్యాగ్నిట్యూడ్స్ ఎక్కువ ఉంటుందో, హయ్యర్ నెంబర్స్ ఉంటాయో, అప్పుడు ఎక్కువ ఓవర్ ఫిట్ అవుతాయి. ఎందుకు? చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఇన్ వై కారణం ఈ పారామీటర్స్. అందుకే కదా మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం y = x, y = 100x. x లో డిఫరెన్స్ 1 ఉంటుంది, y లో డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఈ కర్వ్ లో? 100. కర్వ్ లో y = x, చేంజ్ ఇన్ y ఎంత? ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ కర్వ్ లో చేంజ్ ఇన్ x 1 అయితే చేంజ్ ఇన్ y ఎంత? సార్ గివెన్ డేటాకే కదండి సార్? నార్మల్ గా అడుగుతున్నా ఈ యొక్క ఫంక్షన్ y = x. నేను తీసుకున్న 2 పాయింట్స్ కి డిఫరెన్స్ 1 ఉంటే దాని యొక్క y వాల్యూలు ఎంత ఉంటుంది డిఫరెన్స్? సింపుల్ క్వశ్చన్. dy/dx అంటే 100 సార్. 1 ఆన్సర్. సబ్స్టిట్యూట్ చేయండి. x1 = 3 తీసుకుంటా, x2 = 4 తీసుకుంటా, చేంజ్ ఇన్ x ఎంత? 1 వస్తుంది. 1 సార్. x1 3 అయితే y1 ఎంత? 3 అయినా? ఎస్ సార్. x2 2 అంటే y2 ఎంత? 4 అయినా? చేంజ్ ఇన్ y ఎంత? 1 వస్తుంది. 1 అవుతుంది సార్. సో చేంజ్ ఇన్ x 1 అన్నప్పుడు చేంజ్ ఇన్ y 1 కాబట్టి dy/dx 1 అంటున్నాం దానికి మనం. dy/dx అంటే ఏంటి? స్లోపేనా? ఎస్ అంటే ఏంటిది? చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x. చేంజ్ ఇన్ x 1 అయితే చేంజ్ ఇన్ y ఎంత అని, అంతేనా దాని అర్థం? చేంజ్ ఇన్ x 1 అన్నప్పుడు స్లోప్ 1 కాబట్టి చేంజ్ ఇన్ y కూడా 1 ఉంటుంది. 1 సార్. ఇప్పుడు ఈ కర్వ్ చూడండి, y = 100x అనే కర్వ్, దీని స్లోప్ ఎంత? 100. అంటే ఏంటి దాని అర్థం? చేంజ్ ఇన్ x 1 ఉంటే చేంజ్ ఇన్ y 100. సేమ్ ఇదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x1 3, x2 4 అంటే ఇప్పుడు y1 ఏమవుతుంది సెకండ్ కర్వ్ కి? y = 100x కర్వ్ కి x1 3 అయితే y1 ఏంటిది? సో 300 వస్తుంది. అవును, ఎందుకు కాన్ఫిడెంట్ గా లేరు? x2 4 అంటే y2 ఎంత ఈ కర్వ్ కి? 400 వస్తుంది సార్. 400 వస్తుంది. 400. ఇప్పుడు డెల్టా y అంటే ఎంత? 100 వస్తుంది సార్. అంతే కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేపిస్తాం ఇతను వాల్యూస్, నీకేం చేయాలి? సో సార్. ఇక్కడ సేమ్ చేంజ్ ఇన్ x ఎంత? చేంజ్ ఇన్ x ఇక్కడ 1. x1 = 3, x2 = 4. కానీ చేంజ్ ఇన్ y ఎంత ఉంది? 100 ఉంది సార్. 100 ఉంది సార్. అంతేనా? ఇప్పుడు ఈ కర్వ్ కి డిఫరెన్స్ ఏంటిది? ఈక్వేషన్ 1 కి ఈక్వేషన్ 2 కి దాని ముందున్న పారామీటర్ వాల్యూస్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 100 ఉంది. అక్కడ చిన్న మ్యాగ్నిట్యూడ్ పారామీటర్ ఉంది, ఇక్కడ పెద్ద మ్యాగ్నిట్యూడ్ పారామీటర్ ఉంది. పెద్ద మ్యాగ్నిట్యూడ్ పారామీటర్ ఉన్నప్పుడు చిన్న చేంజ్ ఇన్ x కూడా ఎక్కువ చేంజ్ ఇన్ y వస్తుంది. ఇలాంటి కేసెస్ వచ్చినట్టు. అంటే దాని అర్థం ఏంటిది?
ఒక మోడల్ కి చిన్న పారామీటర్స్ ఉండడం అనేది గుడ్ ఫిట్ కి కారణం అవుతుంది. పెద్ద పారామీటర్స్ ఉండడం అనేది ఓవర్ ఫిట్ కి కారణం అవుతున్నట్టేనా? ఎస్ సార్. నిఖిత ఇది క్లియరా? క్లియర్ సార్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది 2x² + 3x + 2 ఉంది. ఇంకొకటి 200x² + 300x + 400 అని ఉంది. ఇట్లా ఏది గుడ్ ఫిట్ ఏది ఓవర్ ఫిట్ కి ఛాన్స్ చెప్తుంది? ఫస్ట్ వన్ గుడ్ ఫిట్ సార్, సెకండ్ వన్ ఓవర్ ఫిట్. ఓవర్ ఫిట్ సార్. సో ఇది క్లియర్. మనకు కావాల్సింది గుడ్ ఫిట్ కర్వ్ ఓవర్ ఫిట్ కర్వా? గుడ్ ఫిట్ కరెక్ట్ సార్. సో ఇది క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఉంది అవునా? ఎస్ సార్. ఈ ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ని వెయిట్స్ తక్కువ ఉండాలని చూస్తారా ఎక్కువ ఉండాలని చూస్తారా? తక్కువ అసలు ఇది వెయిట్స్ తక్కువ ఉండాలని చూడదు ఎక్కువ ఉండాలని చూడదు. చూడొచ్చు. ఎస్ సార్. కర్వ్ అనేది ఫిట్ అవ్వాలని చూస్తుంది. ఎస్ కర్వ్ ఫిట్ అయ్యాక మనం ఇంకెంత ఇటరేషన్స్ చేసుకుంటా పోతే అది ఇంకెంత ఓవర్ ఫిట్ అవుతూ ఉంటుంది. ఓవర్ ఫిట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే వెయిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దీని ముఖ్య ఉద్దేశం వెయిట్స్ ని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు, కర్వ్ ని ఫిట్ చేయడం. కర్వ్ ని ఫిట్ చేయడం వల్ల ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, అక్కడ వెయిట్స్ అనేటి ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా? ఎస్ సార్. సూపర్ అఖిలాకి అర్థమవుతుంది క్లాస్ అనిత? ఎస్ సార్, అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. సో ఈ లాస్ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జీరోకి తీసుకెళ్లడము ఇన్ఫినిటీకి తీసుకెళ్లడము కాదు. ఫిట్ ఫస్ట్ మనం వెయిట్స్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ వెయిట్స్ అని ఇనిషియలైజ్ చేసుకుంటే లోవర్ అని ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ 300, 400, 500 ఇనిషియలైజ్ చేస్తే ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి వెయిట్స్. ఇంకా ఇనిషియలైజ్ చేశారు కదా అని హయ్యర్ వాల్యూస్ నో సార్. ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు, ఎస్ పెరగచ్చు తగ్గచ్చు. ఫస్ట్ ఏ డైరెక్షన్ లో పోతే ఏవి అంటే మనకు తెలియదు, పెరగచ్చు తగ్గచ్చు. కానీ ఎటు డైరెక్షన్ పోతే అంటే గుడ్ ఫిట్ అయ్యే డైరెక్షన్ వెళ్తుంది ఫస్ట్. ఎస్ సార్. కానీ ఈ పాయింట్ దగ్గర గుడ్ ఫిట్ అవుతుందా లేదా మనకి తెలియదు కాదు. కాబట్టి మనం ఇంకింత ఆశతోటి ఏం చేస్తాం, ఇటరేషన్స్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 5 దగ్గర గుడ్ ఫిట్ అయింది. మనం ఇంకింత ఇటరేషన్స్ చేసరికి ఏమవుతుంది అంటే లాస్ తగ్గుతూ ఉంటుంది. కానీ లాస్ తగ్గే ప్రాసెస్ లో ఏమవుతుంది, వీటి వెయిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లాస్ తగ్గేది దేనిపైన? ఓన్లీ ట్రైనింగ్ శాంపిల్స్ పైన. అంతేగాని ఫ్యూచర్ శాంపిల్స్ సంబంధం లేదు కదా మనకి, అసలు అది వాడడం కదా డేటా. సో మనకి గుడ్ ఫిట్ నుంచి ఓవర్ ఫిట్ కి పోయేటప్పుడు ఏమనిపిస్తుంటది అంటే లాస్ తగ్గుతుంది, భలే హ్యాపీ అనుకోవచ్చు మనం. కానీ ఇక్కడ ఏమవుతుంది, లాస్ తగ్గడంతో పాటు ఓవర్ ఫిట్ వైపు వెళ్తుంది. ఓవర్ ఫిట్ అవుతుంది, వాటి వెయిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు కావాల్సింది 565, 500, 600, 500. 565. లాస్ అనేది దేంతో తక్కువ ఉంటుంది? 565, 500, 600, 500 తోట ట్రైనింగ్ శాంపిల్స్ కి. 600, 500 లాస్ తక్కువ ఉంది. ట్రైనింగ్ శాంపిల్స్ కి అవునా? మనకు కావాల్సింది 565, కానీ లాస్ మాత్రం 500, 600, 500 తోనే తక్కువ ఉంటుంది. దేనికి? ట్రైనింగ్ శాంపిల్స్ కి. ఫ్యూచర్ శాంపిల్స్ కి వచ్చేసరికి ఏ పారామీటర్స్ తోటి తక్కువ ఉంటుంది లాస్? 565 కి. 565 సార్. సో ఇది క్లియర్ కదా మిగతా వాళ్ళకి? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మన లాస్ ఫంక్షన్ ఏదైతే లాస్ ఫంక్షన్ ఇలాగే వాడితే మనకి ఏదన్నా రెగ్యులరైజేషన్ ఉన్నట్టే లాస్ ఫంక్షన్ లో మనకి వెయిట్స్ అనేది ఇక్కడికి రీచ్ అవ్వకుండా చూసుకోవడానికి నో సార్. ఏం లేదు. ఎట్లా ఆపుతున్నాం మనం? ఆపట్లేదు కదా వెయిట్స్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి. ఎస్ సార్. ఇటరేషన్స్ చేస్తూ పోతే ఏమైతుంది, పక్క ఇక్కడికి రీచ్ అవుతుంది. ఎందుకు? లాస్ ఫంక్షన్ లో A2, B2, C2 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది. ఇక్కడే లాస్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా పాయింట్ కి రీచ్ అవుతుంది. అంతేనా? ఎస్ సార్. కానీ మనకు కావాల్సింది ఏంటిది? పాయింట్ కి రీచ్ అవ్వద్దు. A1, B1, C1 దగ్గర ఆగిపోవాలి. క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఏం చేయొచ్చు అంటే ఉన్న లాస్ ఫంక్షన్ ని మాడిఫై చేస్తాం. ఈ మాడిఫై చేసే ప్రాసెస్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ లాస్ ఫంక్షన్ అయితే ఉందో LF ఒరిజినల్ అంటున్నది. ఓకే, ఎస్ సార్. దాన్ని తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ ఒక రెగ్యులరైజేషన్ టర్మ్ కూడా యాడ్ చేస్తున్నాను. అది వచ్చేసి A² B² C². ఇప్పుడు
ఫస్ట్ టర్మ్ వల్ల యూసేజ్ ఏంటిది, సెకండ్ టర్మ్ వల్ల యూసేజ్ ఏంటిది? ఈ LF2 అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ టర్మ్ లేకపోతే వచ్చే నష్టం ఏంది, సెకండ్ టర్మ్ లేకపోతే వచ్చే నష్టం ఏందో చెప్పండి ఎవరు నొప్పులు. ఫస్ట్ టర్మ్ నుంచి కర్వ్ ని ఒక ప్రాపర్ గా ఫిట్ చేస్తుంది సార్. ఫస్ట్ టర్మ్ నుంచి కర్వ్ ని ప్రాపర్ గా ఫిట్ చేస్తుంది సార్. ఓకే, సెకండ్ టర్మ్ నుంచి దాన్ని వెయిట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది సార్. బ్యాలెన్స్ చేయడం అంటే ఏ డైరెక్షన్ లో తీసుకుంటుంది? సార్ వెయిట్స్ ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇప్పుడు ఏబిసిని ఏ డైరెక్షన్ కి తీసుకెళ్తుంది? అది పాజిటివ్ కా, నెగిటివ్ కా, హయ్యరా, లోవరా? 0 దగ్గరికి సార్. లోకల్ మినిమం. ఎస్ సార్. ఏది లోకల్ మినిమం? సెకండ్ టర్మ్ కి లోకల్ మినిమం దిక్కు తీసుకెళ్తాయి. సెకండ్ టర్మ్ లోకల్ మినిమం ఎప్పుడు అవుతాయి? ఏబిసిలు 0 ఉన్నప్పుడే కదా. ఎస్ సార్. సో సెకండ్ టర్మ్ అనేది కేవలం ఏంటిది, ఏబిసిని 0 చేయడమే దాని యొక్క ప్రియారిటీ. కర్వ్కి ఫిట్ అవుతుందా లేదా అనే దానికి సంబంధమే లేదు. ఎందుకు ఇక్కడ మనం శాంపుల్స్ వాడుతున్నాము XI/YIలో. దానికి ఏం తెలుసు, నా ఫంక్షన్ వచ్చేసి A² + B² + C². ఈ ఫంక్షన్ ఎప్పుడు మినిమం అవుతుంది? A0 B0 C0. సో ఉన్న వెయిట్స్ ని A0 B0 C0కి తీసుకెళ్లాలనుకుంటుంది. -100 ఉంటే ఇంక్రీజ్ చేసి 0కి తీసుకెళ్తుంది, +100 ఉంటే డిక్రీజ్ చేసి 0కి తీసుకెళ్తుంది. దీని ప్రయత్నం కల్లా జస్ట్ అంతే. ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? వెయిట్స్ ని 0కి తీసుకెళ్తుందా, 0కి దూరంగా తీసుకెళ్తుందా? 0కి దూరంగా తీసుకెళ్తుంది సార్. ప్రాపర్ గా ఫిట్ అయ్యేటట్టు చూసుకుంటుంది. అప్పుడు ప్రాపర్ గా ఫిట్ అయ్యేటప్పుడు చూసుకునేటప్పుడు అది పట్టించుకోదు 0కి దూరమా దగ్గర, హయ్యరా లోవరా అని. దానికి ఇష్టం వచ్చిన వెయిటింగ్ తీసుకెళ్తుంది. అది దాని ప్రియారిటీ ఏంటిది? జస్ట్ కర్వ్ని ఫిట్ చేయడం. సో ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో లాస్ ఫంక్షన్ ఒరిజినల్ అని, ఇది 0కి దూరంగా తీసుకెళ్లాలనుకోదు, 0కి దగ్గరగా తీసుకెళ్లాలనుకోదు, పాజిటివ్ తీసుకెళ్లాలనుకోదు, నెగిటివ్ తీసుకెళ్లాలనుకోదు, హయ్యర్ నెంబర్ అటెండ్ అవ్వాలని అనుకోదు, లోవర్ నెంబర్ అటెండ్ అవ్వాలని అనుకోదు. అది అనుకునేదల్లా ఒకటే, వెయిట్స్ మీరు ఎలాగైనా ట్యూన్ కాండి కానీ నాకు అతి తక్కువ లాస్ కావాలి అనేది దీని యొక్క టార్గెట్. ఆ ప్రాసెస్ లో ఇది వెయిట్స్ ని ఇంక్రీజ్ చేసి ఓవర్ ఫిట్ అవుతుంది కాబట్టి ఆ వెయిట్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డిక్రీజ్ చేయడానికి అని చెప్పేసి సెకండ్ టర్మ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాము. సో ఫస్ట్ టర్మ్ తీసేసి ఓన్లీ సెకండ్ టర్మే ఉంటాయి లాస్ ఫంక్షన్ లో. ప్రతిసారి వెయిట్స్ 0కి దగ్గరగా పోతూనే ఉంటాయి. అది మనకి వద్దు. సెకండ్ టర్మ్ తీసేసి ఫస్ట్ టర్మే వాడినాం అనుకో, కర్వ్ ఎప్పుడు ఓవర్ ఫిట్ అవుతూనే ఉంటాయి, వెయిట్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవుతాయి హయ్యర్ వాల్యూస్. సో ఇది ఎట్లుంటది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. A నుంచి Bకి వెళ్ళడం అనేది మన ప్రియారిటీ, మన టాస్క్. ఇది మన గోల్. ఎట్లయితే వెయిట్స్ అచీవ్ అవ్వడం, అది మీరు 120 స్పీడ్ అన్న పోవచ్చు లేదా 12 స్పీడ్ లో అన్న పోవచ్చు. మీరు 120 km/h స్పీడ్ లో పోతున్నారు అంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్? నేను ఏం చేస్తున్నా అంటే పర్పస్ డిస్టర్బ్ చేయట్లేదు, ఎటు బీకే పొమ్మంటున్నా, కానీ ఇంత స్పీడ్ వద్దరా బాబు అని చెప్పేసి ఒక రెగ్యులరైజేషన్, ఒక స్పీడ్ లిమిట్ తీసుకొచ్చాను నేను అంతే. పోయే డైరెక్షన్ అటే, కానీ నేను చెప్పిన స్పీడ్ లో పోవని చెప్పా. ఇక్కడ కూడా పోయే డైరెక్షన్ లాగా ఇది ఆ లాస్ ఫంక్షన్ అంటే ఫస్ట్ది అంతే కదా. మనకు కావాల్సింది కర్వ్ ఫిట్ అవ్వడం. మీరు వెయిట్స్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ A నుంచి Bకి పోవడం, A నుంచి Bకి కాకుండా నువ్వు A నుంచి Cకి పో కానీ 60లో పోవంటే పర్పస్ సాల్వ్ అవుతుందా మనకి? మన పర్పస్ ఏంటిది? కంపల్సరీగా A నుంచి Bకి పోవడమే. జస్ట్ లైక్ ఏంటిది, ఇక్కడ ప్రాపర్ గా కర్వ్ ఫిట్ అవ్వడం. అంటే ఈ లాస్ ఫంక్షన్ తీయద్దు, అది ఉంచాలి. నేను ఏది ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఉంచి ఇక్కడ ఎట్లయితే నేను స్పీడ్ లిమిట్ లో రెగ్యులరైజేషన్ తీసుకొచ్చానో అట్లా ఇక్కడ నేను వెయిట్స్ కి రెగ్యులరైజేషన్ కోసం వెయిట్స్ కి సంబంధించిన రెగ్యులరైజేషన్ టర్మ్ యాడ్ చేశా ఇక్కడ. ఇది ఉప్పరాకిలకి అనితకి క్లియరా? 100% కాన్ఫిడెంట్. ఇక్కడ ఏం రాశాను నేను? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు సెకండ్ టర్మ్ ని మాత్రం చూద్దాం. మనకి ఉన్న ఫార్ములా ఏంటి చెప్పండి వెయిట్స్ ట్యూన్ చేయడానికి? నిఖితా, త్రివేణి, లాంబ్డా వెయిట్స్ ట్యూన్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటిదంటే W1
ఈక్వల్స్ టు డబ్ల్యూ నాట్. W0 minus alpha dou L by డో Dou L. డబుల్ టీ. dou W naught. అన్ని పారామీటర్స్ వచ్చేస్తాయి దీంట్లో. ఓకేనా? Yes, sir. ఇప్పుడు డబ్ల్యూ నాట్ అంటే 0 వెయిట్, W1 అంటే ఇటరేషన్ 1 అని. కానీ ఏ డబ్ల్యూకి ఏదో ఒక డబ్ల్యూ ఫిక్స్ అవ్వాలి కదా, ఐ అని పెడుతున్నాం. ఈ ఐ ప్లేస్ లో మీరు వెయిట్ 0 అనుకోండి, వెయిట్ 1 అనుకోండి, వెయిట్ 2 అనుకోండి, ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని. I0 అంటే W0 ఎంత A, I1 అంటే W1 ఎంత B, I2 అంటే W2 C. ఇది మీకు క్లియారిటీ ఉంది కదా, ఈ I ఏంటిది 0 ఏంటిది అనేది. Yes, sir. Yes, sir. ఇది ఏ పారామీటర్ అని చెప్పడానికి, 0 1 అనేది ఏంటంటే ఇటరేషన్స్ చెప్పడానికి. ఇది 0 ఇటరేషన్, ఇది 1 ఇటరేషన్ అని. ఓకే, ఇప్పుడు ఈ ఆల్ఫాలో డోయల్ అంటే ఎల్లులో ఈ ఫంక్షన్ మొత్తం వస్తుంది కదా, 2 పారామీటర్స్. Yes, sir. అంటే ఏంటిది, ఒరిజినల్ లాస్ ఫంక్షన్ వస్తుంది టర్మ్ 1, రెగ్యులరైజేషన్ టర్మ్ వస్తుంది టర్మ్ 2. టర్మ్ 1 చేయబట్టి వెయిట్స్ ఎట్లా పోతాయి అనేది మీకు నేను చెప్పాను. లాస్ ఎటు తక్కువ ఉంటే అటు ఎక్కువ వెయిట్స్ ని తీసుకెళ్తుంది అని మీకు ఇది గుర్తుకుందా. Yes, sir. x² అనే ఫంక్షన్ తీసుకున్నాం. x అనేది ఇక్కడ తీసుకుంటే ఈ పాయింట్ ఎప్పటికీ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. x అనేది ఇక్కడ 2 తీసుకుంటే రైట్ కి మూవ్ అవుతుంది. ఎందుకు, ఈ పాయింట్ దగ్గరనే ఫంక్షన్ అటెండ్ అవుతుంది కాబట్టి అని. అలానే మనం డెరైవ్ చేసుకున్నాం ఈ ఫార్ములాని. ఏమన్నా ఉన్న వాల్యూ ఉన్నట్టు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన మినిమం కంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ జంప్ అవ్వచ్చు అని ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఆల్ఫా తోటి మల్టిప్లై చేస్తున్నాం. చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి అని. ఈ మెథడ్ గుర్తుకుందా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ నిఖిత త్రివేణి. గుర్తుకుంది sir. గుర్తుకుంది సార్. అనిత ఉపరాకిలో చెప్పండి సార్. గుర్తుకుంది సార్. నాకు గుర్తుకు లేదు సార్. అనిత మర్చిపోయా. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఇది x² అనే ఫంక్షన్ ఉందా, Yes, sir. y ఈక్వల్స్ టు x² అనేది ఫంక్షన్. ఇప్పుడు నేను x అనేది ఒకటి తీసుకుంటున్నాను, x ఇనిషియలైజేషన్ 5 అని చెప్పి. Yes, sir. నేను ఈ x ని ఒక 100 ఇటరేషన్స్ చేద్దాం అనుకుంటున్నా, ఒక వాల్యూకి రీచ్ అవ్వాలి అని. ఆ వాల్యూ ఎలా ఉండాలి అంటే ఈ ఫంక్షన్ లో ఈ వాల్యూ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ మినిమం ఉండాలి. అంటే కర్వ్ ని ఏ పాయింట్ రీచ్ అవ్వాలన్నట్టు ఈ పాయింట్ Minimum. డ్రా Yes, చేసిన sir. point. ఒకవేళ ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అనుకుందాం, ఇది ఒక 3 దగ్గర, సారీ ఇప్పుడు నేను డ్రా చేసిన కర్వ్ ఏంటిదంటే ఇది ఆ కర్వ్. మనకి తెలుసు కదా ఇప్పుడు 0 దగ్గర మినిమం అటెండ్ అవుతుంది. Yes, sir. ఇప్పుడు x0 ఈక్వల్స్ టు 5 అని చేస్తే కొన్ని 100 ఇటరేషన్స్ చేసినప్పుడు ఇక్కడ ఏమి ఉండాలి k ప్లేస్ లో, 5 కన్నా తక్కువ నంబర్ ఉండాలి సార్. 5 కంటే తక్కువ నెంబర్ అంటే మనకి ఎందుకు 5 కంటే తక్కువ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను నేను 5 అని. Yes, sir. 0 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది కర్వ్, అవునా. Yes, sir. ఇప్పుడు 0 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది, నేను 5 దగ్గర వాల్యూ తీసుకున్నా x0 అని. నా టార్గెట్ ఏంటిది, ఒక x కనుక్కోవాలి, సో దట్ అక్కడ కర్వ్ అనేది లోకల్ మినిమం పాయింట్ అచీవ్ కావాలి. Yes. అంటే అప్పుడు x ఎక్కడికి రీచ్ అవ్వాలి, లాస్ట్ కి x అనేది ఎటు రీచ్ అవ్వాలి. Sir, right side కి పోవాలి, left side కి పోవాలి. 0 దగ్గరికి రావాలి సార్. ఇప్పుడు అఖిల Yes, ఇదంతా sir. y యాక్సిస్ అవునా, Yes, sir. ఇది 0,0 పాయింట్ కదా. Yes, sir. ఈ కర్వ్ లో y మినిమం వాల్యూ అంటే ఎక్కడ, అసలు y మినిమం Y వాల్యూ ఏంటిది. 0 దగ్గర కదా సార్ y మినిమం. x ఈక్వల్స్ టు 0 దగ్గర y కూడా 0 అవుతుంది ఇక్కడ, అవునా. ఈ పాయింట్ Yes, sir. Yes, ఆరిజిన్ sir. కదా, ఆ పాయింట్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కర్వ్, అవునా. సో Yes, x sir. ఈక్వల్స్ 0 y ఈక్వల్స్ 0, x ఈక్వల్స్ 0 దగ్గర y 0 ఏదైతే ఉందో అది మినిమం అయినా లేకపోతే y లో ఇంకేదైనా మినిమం వాల్యూ ఉందా. మినిమం సార్. అదే y మినిమం 0 కాకుండా ఇంకేదైనా ఉందా దానికి మినిమం వాల్యూ. నో సార్.
నో. సో నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే నా దగ్గర ఒక కర్వ్ ఉంది. ఓకే సార్. ఒక ఎక్స్ కనుక్కోవాలి నేను. సో దట్ ఆ ఎక్స్ దగ్గర వై అనేది మినిమం ఉండాలి. ఇప్పుడు గ్రాఫ్ బట్టి ఆ ఎక్స్ ఏమై ఉండొచ్చు చెప్పు. 0 కదా సార్? 0. మనకి గ్రాఫ్ ఉంది కాబట్టి చెప్తున్నాం. గ్రాఫ్ లేకపోతే మనం కనుక్కోవడానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఎస్ సార్. దానికి గ్రేడియంట్ డిసెంట్ అని చెప్పేసి అంటున్నాం. x1 ఈక్వల్స్ టు x. x0 మైనస్ ఆల్ఫా. ఓకే సార్. ఏ ఫంక్షన్ అయితే నేను మినిమం చేద్దాం అనుకుంటున్నాను ఆ ఫంక్షన్ ని పెడతాను ఇక్కడ. ఓకే సార్. ఇప్పుడు x0 ప్లేస్ లో ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు కదా మనం, బికాస్ మనకు తెలియదు Yes, ఏ sir. పాయింట్ అవుతుందో. ఇప్పుడు నేను 5 తీసుకుంటే ఏమవుతుంది? ఇది 5 మైనస్ ఆల్ఫా ఎంత 0.1 అనుకోండి ఇంటూ d/dx 2x అవును. 2x. ఎస్ సార్. 5 పెట్టండి. ఏదో ఒకటి కానీ ఇదంతా పాజిటివ్ వాల్యూ అయినా. ఎస్ సార్. 5 మైనస్ పాజిటివ్ వాల్యూ అంటే మనం తీసుకున్న 5 కి ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ మూవ్ అయినట్టేనా? ఎస్ సార్. అంటే ఏ ఎక్స్ కి మూవ్ అవుతున్నాం మనం. ఏ ఎక్స్ దగ్గర అయితే ఫంక్షన్ మినిమం అటెండ్ అవుతుందో ఆ ఎక్స్ కి మూవ్ అవుతున్నట్టు. ఎస్ సార్. అంతేనా? మరి అట్లా మూవ్ అవుతున్నాము అంటే ఇప్పుడు 5 అనేది వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది, డిక్రీజ్ అయింది. ఎందుకంటే 5 నుంచి సమ్ 4.9 4.8 అవుతుంది. ఎస్ సార్. అంటే తగ్గింది కదా. ఎస్ సార్. ఇప్పుడు సేమ్ నేను x1 ప్లస్ x0 ప్లస్ లో -5 తో ఇనిషియలైజ్ చేసుకున్నాను అనుకుందాం. అప్పుడు ఇదే ఫామ్ లో ఏమైతే -0.1 into 2x. ఎక్స్ ప్లేస్ లో ఎంత మళ్ళీ -5. మైనస్ అంటే మైనస్ ఏమైతుంది అంత Plus, టర్మ్ ప్లస్ అవుతుంది. అంటే అప్పుడు ఏమైతుంది? Yes, sir. -5 కి కొంచెం పాజిటివ్ టర్మ్ యాడ్ అవుతుంది కదా. సో ఎస్ సార్. అప్పుడు ఏమైతుంది? ఉన్న -5 నుంచి మళ్ళా రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం. ఎస్ సార్. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా వెయిట్? అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అయింది. అంటే గ్రేడియంట్ డిసెంట్ అనేది కొన్ని టైమ్స్ లో డిక్రీజ్ చేస్తుంది, కొన్ని టైమ్స్ లో ఇంక్రీజ్ చేస్తుంది. దాని టార్గెట్ ఏంటంటే వెయిట్స్ ని డిక్రీజ్ చేయడం ఇంక్రీజ్ చేయడం కాదు, వెయిట్స్ ని ఒక డైరెక్షన్ లోకి తీసుకెళ్లడం. సో దట్ ఆ వెయిట్స్ దగ్గర అది ఏ ఫంక్షన్ అయితే మినిమం చేద్దాం అనుకుంటుందో అక్కడ మినిమం అటెండ్ అవ్వడం. ఎస్ మీరు సార్. ఇక్కడ x² అనే ఫంక్షన్ మినిమం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ బెటర్ ప్లేస్. పైన లాస్ ఫంక్షన్ మినిమం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లాస్ ఫంక్షన్ ఉంటుంది. మన టార్గెట్ ఏంటిది? ఇక్కడ x0 ని ఒక పాయింట్ కి రీచ్ చేస్తున్నాం సో దట్ x² తక్కువ ఉండడానికి. అక్కడ వెయిట్స్ ని ఒక వెయిట్స్ కి రీచ్ చేస్తాం సో దట్ లాస్ ఫంక్షన్ తక్కువ ఉండడానికి. అంతేగాని అక్కడ వెయిట్స్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా, 0కి రీచ్ అవ్వాలా 0కి రీచ్ అవ్వడానికి కాదు. ఓకే సార్. గ్రేడియంట్ డిసెంట్ ఇప్పుడు క్లియర్ గా ఉందా నిఖిత, త్రివేణి, అఖిల, అనిత? ఎస్ సార్. క్లియర్. సో ఇప్పుడు నేను ఏదైతే న్యూ లాస్ ఫంక్షన్ రాశానో దాంట్లో ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ఉంటుంది అండ్ ఆల్సో రెగ్యులరైజేషన్ టర్మ్ ఉంటుంది. వీటికి మధ్యలో ఉన్నది అడిషనే కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా ఫస్ట్ టర్మ్ చూసుకుంటది కదా, వెయిట్స్ ని ఒక డైరెక్షన్ లోకి తీసుకెళ్ళడానికి గుడ్ ఫిట్ కోసం. ఎస్ ఎస్ సార్. సార్. ఎందుకు? ఆల్ఫా ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ చేస్తున్నాం. సో దీని పర్పస్ అయితే ఏం మనం తీసేయలేదు కదా, ఇదంతా ఎట్లాగో ఇన్వాల్వ్ అవుతుంది. కొత్తగా యాడ్ అయింది ఏంటిది ఇక్కడ మనకి? ఆల్ఫా ఇంటూ టర్మ్ 2 యాడ్ అయింది. మిగతా క్లియర్ అయింది. ఫస్ట్ టర్మ్ వల్ల మనకి వచ్చే లాభం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా. -5 తీసుకొని అదంతా ఫస్ట్ టర్మ్ చూసుకుంటది. సెకండ్ టర్మ్ ఏం చేస్తుంది అంటే సెకండ్ టర్మ్ లో ఉన్నది ఏంటిది? ఇప్పుడు ఓన్లీ సెకండ్ టర్మ్ రాస్తున్నాను ఇక్కడ, ఓకేనా? మైనస్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ ఓన్లీ సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే ఏంటిది? లాంబ్డా ఇంటూ w² కాబట్టి 2 లాంబ్డా w అని పెట్టుకోను. ఎస్ సార్. అఖిల, నీకు అనిత క్లియర్ అయ్యి? ఎస్ ఎస్ సార్. సార్. ఇక్కడ ఎందుకు లాస్ ఫంక్షన్ లేదు? ఆ 1/2m సిగ్మా 1 = i = 1 to m అదంతా అంటే అది డిఫరెంట్ ఉంటుందా ఉంటుందా? జనరల్ గా ఉంటుంది సార్. జనరల్ గా ఉంటది. నేను తీసేసాను ఇప్పుడు, ఎందుకు అదంతా ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చెప్పాను. ఓకే సార్. అది ఉంటే ఎలా చేయాలి ఏందో కూడా మీకు తెలుసు ఆల్రెడీ, రైట్? ఎస్ సార్. ఎస్ సార్. దీని అర్థం అది ఉండదని కాదు, స్టూడెంట్ సెకండ్ టర్మ్ ఎలా బిహేవ్ చేస్తా అని చెప్పడానికి రాస్తున్న టర్మ్ ఇది. క్లియర్? ఫస్ట్ టర్మ్ Okay, ఉండదని sir. కాదు.
ఇప్పుడు సెకండ్ టర్మ్ చూస్తే ఇక్కడ మీకు ఆల్ఫా 2 లాంబ్డా W0 అని రాయొచ్చు. Yes, sir. ఎందుకు సెకండ్ టర్మ్ వచ్చేసి ఏంటిది లాంబ్డా ఇంటూ W0 స్క్వేర్ ప్లస్ W1 స్క్వేర్ ప్లస్ W2 స్క్వేర్. ఇప్పుడు నేను చేస్తుంది దేనికి అంటే W0 అనే దానికి చేస్తున్నాను అనుకోండి. ఇది W0 నేను చేస్తుంది ఫస్ట్ పారామీటర్ W0 కనుక్కుందాం. బ్లూతోని రాస్తుంది ఇటరేషన్. ఇది W0, ఇది ఫస్ట్ ఇటరేషన్. ఇప్పుడు W0 తోటి నేను డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ మిగిలిపోయే టర్మ్ ఏంటి? W0, sir. 2 లాంబ్డా W0. ఎందుకు ఈ రెండు 0 అయిపోతాయి కాబట్టి. Yes, sir. క్లియరా? Yes, sir. Yes, sir. ఓకే. ఇప్పుడు మనకి W0 అనేది ఒకవేళ పాజిటివ్ ఉంటే మైనస్ ఈ మైనస్ ఇంత రాస్తున్నా. ఇదంతా ఏం టర్మ్ అవుతుంది? పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది? Positive. నిఖిత నెగటివ్ అవుతుంది అనుకుంటా సార్. ఆల్ఫా పాజిటివ్ ఏనా? Yes, sir. ఓకే. ఆల్ఫా పాజిటివ్. 2 పాజిటివ్ ఏనా? Yes, sir. లాంబ్డా Positive, sir. W0 మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. నిఖిత పాజిటివ్ W0? సార్. అది పాజిటివ్ అన్న W0. ఉండొచ్చు, నెగిటివ్ అన్న ఉండొచ్చు సార్. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ ఏంటిది మీకు? W0 పాజిటివ్ అయితే అని చెప్పాను. సార్ పాజిటివ్. పాజిటివ్ అవుతుంది. W0 పాజిటివ్ అంటే దాని అర్థం పాజిటివ్ కదా. సో ఇదంతా Yes, sir. పాజిటివ్ అయినా ఉండేది. Yes, Yes, పాజిటివ్ Yes, మైనస్ sir. సమ్ స్మాల్ పాజిటివ్ ఇది. ఎందుకు W0 ఇది ఆల్ఫా అంటే 0.1, ఇది 2, లాంబ్డా 0.1 అంటే W0 ఒకవేళ 5 ఉంటే 5 మైనస్ పాజిటివ్ ఉండేది. కానీ అది 5 కంటే Yes. తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఆ పాజిటివ్ వాల్యూ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది సార్. ఎందుకు? ఆల్ఫా లాంబ్డా 0 పాయింట్ కాబట్టి ఇంటూ చేసినప్పుడు తక్కువ అవుతుంది సార్. తక్కువనే అవుతుంది. సో ఇక్కడ ఉండేది పాజిటివ్, కానీ కొంచెం తక్కువ వాల్యూ ఉంటుంది. తక్కువ. అప్పుడు ఏమవుతున్నట్టు W0 అనేది 5 కంటే కొంచెం తక్కువకి వెళ్తున్నట్టేనా? Yes, Yes, sir. sir. అంటే 0కి రీచ్ అవుతున్నట్టేనా Yes, Yes. sir. మెల్లగా Yes, 5 sir. నుంచి. ఇప్పుడు Yes. W0 నెగిటివ్ తీసుకోండి. ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఏముంటుంది లోపల? పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది అనుకుంటా సార్. నెగిటివ్ అనుకోవడం వస్తుంది. ఎందుకమ్మా? చూడు ఒకసారి పెట్టి వాల్యూస్. ఆల్ఫా ఏంటిది? పాజిటివ్. నెగిటివ్ వస్తుంది సార్. నిఖిత ఆన్సర్ చేస్తుంది. ఆల్ఫా అంటే పాజిటివ్ అయినా? Yes, sir. 2 పాజిటివ్ అయినా? Yes, sir. లాంబ్డా పాజిటివ్ సార్. W0 నెగటివ్ సార్. ఇప్పుడు ఏమవుతుంది? టర్మ్ అంతా మల్టిప్లై అయితే నెగిటివ్ వస్తుంది సార్. నిఖిత నెగటివ్ వస్తుంది. నెగటివ్ వస్తుంది. నెగిటివ్ నెగిటివ్ మల్టిప్లై అయ్యి పాజిటివ్ వస్తుంది సార్. ఓకేనా నిఖిత? ఇప్పుడు నెగిటివ్ వాల్యూకి ప్లస్ పాజిటివ్ యాడ్ అయితే ఏమవుతుంది? నెగటివ్ వాల్యూ వస్తుంది సార్. నేను అంటున్న క్వశ్చన్ ఏంటిదంటే ఈ నెగిటివ్ వాల్యూ అనేది 0కి రీచ్ అవుతుందా లేదా? -5 ఉంది, దీనికి +1 యాడ్ చేసినట్టు ఏమవుతుంది? -4 అయినా Yes, sir. అంటే అది 0కి రీచ్ అవుతున్నట్టేనా? అవుతుంది సార్. సో వెయిట్స్ అనేటి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా అవి రీచ్ అయ్యేది దేనికి? 0కి. 0. ఎందుకు? మనం ఏ ఫంక్షన్ మినిమైజ్ చేస్తాం అనుకుంటున్నాం? డబుల్. ఇదే కదా. Yes, సో sir. దీని తగ్గట్టే కదా బిహేవియర్ కూడా ఉండేది. ఇవన్నీ 0 అయినప్పుడే కదా లోకల్ మినిమం అయ్యేది. Yes, sir. అట్లా అని చెప్పేసి ప్రతిసారి 0 అయిపోతాయా? నో సార్. No, sir. ఎందుకు? ఎందుకు అవ్వవు? మనం y=x² ఫంక్షన్ ఉంది. 0 దగ్గర మినిమం అవుతుందని తెలుస్తుంది మనకి. x=0 దగ్గర y మినిమం. ప్రతిసారి 0కి రీచ్ అవుతుందా? నో. ఎందుకు?
జీరోకి కాకుండా నీకు ఎటు రీచ్ అవుతుంది మరి వై మినిమం కావడానికి? జీరోకి రీచ్ అవుతుంది సార్. జీరోకే Y రీచ్ equals అవుతుంది to ప్రతిసారి. మీరు ఎన్నిసార్లు వేసినా జీరోకే రీచ్ అవుతుంది. ఇక్కడ పైన ఉన్న ఫంక్షన్ కూడా అదే. మీరు ఎన్నిసార్లు గ్రేడియంట్ డిసెంట్ చేస్తే ఈ ఫంక్షన్కి లోకల్ మినిమం కనుక్కోవాలంటే జీరోకి రీచ్ అవ్వాల్సిందే. అవునా? ఓకే ఓకే సార్. W0, W1, W2 జీరో ఉంటేనే కదా దీని వాల్యూ మొత్తం జీరో ఉండేది. yes. W0, W1, W2 ప్లస్ లో జీరో కాకుండా ఇంకేదైనా వాల్యూ ఉంటేనే ఏదో ఒక నంబర్ ఉంటుంది. సో మీరు గ్రేడియంట్ డిసెంట్ చేసినప్పుడల్లా ఏమవుతుంది వెయిట్స్ అనేటి జీరోకి వెళ్ళాలని చూస్తారు. ఎస్ సార్. ఇప్పుడు నాది ఏదైతే కొత్త లాస్ ఫంక్షన్ ఉందో అక్కడ టర్మ్ 1 ఉన్నది, టర్మ్ 2 ఉంది. టర్మ్ 2 ఏం చేస్తుంది? ప్రతిసారి వెయిట్స్ జీరోకి వెళ్ళాలని చూస్తుంది. టర్మ్ 1 ఏం చేస్తుంది? వెయిట్ సెట్ అండ్ అవ్వగానే కర్వ్ ఫిట్ అవ్వాలని చూస్తుంది ప్రాపర్ గా. ఇలా ఉంది కాబట్టి ప్రతిసారి మన వెయిట్స్ జీరోకి పోవు. ఎందుకు జీరోకి పోకుండా కాపాడేది ఏంటిది? టర్మ్ 1. సో టర్మ్ 1 టర్మ్ 2 చేయబట్టి ఏమవుతుంది అంటే ఒక పక్కకు కర్వ్ ఫిట్ అవుతూ ఉంటది. అట్ ద సేమ్ టైం వెయిట్స్ కూడా జీరోకి అతి దూరంగా పోవు. ఈ పాయింట్ అర్థమైందా? yes. ఎస్ సో సార్. ఫస్ట్ ఒరిజినల్ ఫంక్షన్ లో ఏమవుతుందంటే A2, B2, C2 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుద్ది. A1, B1, C1 దగ్గర కాదు. కానీ మనకు కావాల్సింది A1, B1, C1 దగ్గర. సో మనం ఒరిజినల్ లాస్ ఫంక్షన్ ని కొత్త లాస్ ఫంక్షన్ తోటి మనం ఎట్లా రాసుకున్నామంటే ఇప్పుడు A1, B1, C1 దగ్గర తక్కువ లాస్ ఉండి A2, B2, C2 దగ్గర ఎక్కువ లాస్ ఉంటుంది. తక్కువ లాస్ A1, B1, C1 దగ్గరికి ఎట్లా వచ్చేసింది? బికాస్ ఆఫ్ టర్మ్ 2. ఎందుకు? టర్మ్ 2 లో చిన్న ఏబిసిలో పెడితే తక్కువ లాస్ ఉంటుంది, పెద్ద ఏబిసిలో పెడితే ఎక్కువ లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లాస్ ఫంక్షన్ ఉంది కదా, లాస్ ఒరిజినల్ yes. A1, B1, C1 కి లాస్ 10 ఉంటే A2, B2, C2 కి ఎంత ఉంటుంది చెప్పండి? 100 వస్తుంది. ఒరిజినల్ జీరో వస్తుంది. జీరో. yes. ఎవరు చెప్పింది జీరో అని ఇందాక? రాష్ట్రీయ. పర్ఫెక్ట్. ఎందుకు? A1, B1, C1 గుడ్ ఫిట్ అవుతుంది, A2, B2, C2 overfit అవుతుంది. ఓవర్ ఫిట్ అవుతుంది. గుడ్ ఫిట్ A1, B1, C1 ఓవర్ ఫిట్ A2, B2, C2 అంటే వీటి వాల్యూస్ హయ్యర్ ఉంటాయి. yes sir. అదే A1, B1, C1 అయితే 1, 2, 3 అని ఉంటుంది. కానీ ట్రైనింగ్ శాంపుల్స్ తోటి గుడ్ ఫిట్ ఎక్కువ లాస్ చేస్తుంది, ఓవర్ ఫిట్ తక్కువ లాస్ చేస్తుంది. ఇది క్లియరా? ఒరిజినల్ లాస్ ఫంక్షన్ తోటి. yes sir. అందుకే ఈ వాల్యూస్ కి నేను ఏం చెప్పాను? జీరో లాస్ A2, B2, C2 దగ్గర ఉంది కాబట్టి A2, B2, C2 దగ్గర తక్కువ లాస్ ఉంది A1, B1, C1 కంటే అన్నా. ఇప్పుడు నేను లాస్ ఫంక్షన్ ని న్యూకి ఏం చేశాను? ప్లస్ ఒక టర్మ్ యాడ్ చేశాను, A2, B2, C2 ప్లస్ లాంబ్డా అని. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు A1, B1, C1 కి ఎంత లాస్ ఉంటుంది, A2, B2, C2 కి ఎంత లాస్ ఉంటుంది నంబర్ చెప్పండి. ఇక్కడ 10 ఉంటుందా? ఆ లాస్ ఎట్లాగా ఉంటుంది. ఎందుకు? టర్మ్ 1 వదిలిపెడతలేం కదా మనం. yes sir. ఇప్పుడు ఈ లాస్ అనేది టర్మ్ 1 నుంచేనా? yes sir. లాస్ ఫంక్షన్ ఒరిజినల్ అంటే వాటి లాసులను రాస్తా, వాటి లాసులను తీయట్లేదు. కానీ టర్మ్ 1 ఒక్కటే చూసుకుంటే దేని లాస్ ఎక్కువ? ఇక్కడ A1, B1, C1 A2, B2, C2 A1, B1, C1. C1. ఇప్పుడు నేను టర్మ్ 2 లాస్ యాడ్ చేస్తున్నాను. టర్మ్ 2 లాస్ వచ్చేసరికి A1, B1, C1 కి ఎంత ఉంటుంది, A2, B2, C2 కి ఎంత ఉంటుంది అంత? A1, B1, C1 కి కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. టర్మ్ 2 వచ్చేసి ఏంటిది? A2, B2, C2. yes sir. A1, B1, C1 ఏమనుకున్నాం మనం? 1, 2, 3 అనుకున్నాం. A2, B2, C2 100, 200, 300 అనుకున్నాం. టర్మ్ 2 వచ్చేసి ఇది అంటున్నాం, లాంబ్డా ఇంటూ A2 ప్లస్ B2 ప్లస్ C2 అని. సో వాటి లాసెస్ ఎంత ఉండొచ్చు చెప్పండి. A1, B1, C1 కి తక్కువ లాస్ ఉంటుంది సార్ కంపేర్ విత్ ఇక్కడ ఒక 20 వేసుకుందాం, ఇక్కడ ఒక 100 పడుతుంది లాస్. టర్మ్ 2 యాడ్ చేయకముందు దేని లాస్ ఎక్కువ ఉంది? A2 A1, B1, C1 ఎక్కువ ఉంది సార్. అందుకే టర్మ్ యాడ్ చేయకముందు A1, B1, C1 పైన ఉంది, A2, B2, C2 కింద ఉంది. టర్మ్ 2 యాడ్ చేసినాక ఏమైంది?
A1 B1 C1 A1 కింద ఉంది, A2 B2 C2 హై ఉంది. అందుకే టర్మ్ 2 యాడ్ చేసినాక మీరు ఎన్నిసార్లు గ్రేడియంట్ డీసెంట్ చేసినా కూడా A1 B1 C1 కే రీచ్ అవుతుంది. అంటే 1 2 3 దగ్గర ఏబిసిలు ఉంటాయి. ఏబిసిలు 100 200 300 కి రీచ్ అవ్వవు ఓవర్ ఫిట్ అవుతున్నప్పటికీ. ఎందుకు ఓవర్ ఫిట్ ఎప్పుడైతుంది? ఓకే, వీటి దగ్గర మనం వాడుతున్న లాస్ ఫంక్షన్ తక్కువ ఉంది అంటే. కానీ మనం లాస్ ఫంక్షన్ కి ఆ టర్మ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ పాయింట్స్ దగ్గర తక్కువ ఉంటుంది. ఏది? A1 B1 C1 1 2 3 దగ్గర లాస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోకల్ మినిమం పాయింట్ A1 B1 C1 దగ్గర ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థమైంది సార్. అర్థమైంది సార్. నిఖిత, అఖిల, ఎస్ సార్, అర్థమైంది సార్. ఆసియా, అర్థమైంది సార్. పర్ఫెక్ట్. మాధవి ఉందా క్లాస్ లో? ఎస్ సార్, అర్థమవుతుందా మాధవి క్లాసెస్? అర్థమవుతుంది సార్. కాన్ఫిడెంట్ ఉన్నావా అన్ని అర్థమైనట్టు? ఇంకెవరుండే రెస్పాన్సిబుల్ గా మనకి జ్యోతిర్మయ నుంచి ఇంతకుముందు? అర్థమవుతున్నాయి సార్. ఎవరా? సృష్టి. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక క్లారిటీ. రెగ్యులరైజేషన్ దేనికి యూజ్ చేస్తున్నాం మనం క్విక్గా చెప్పండి. వెయిట్స్ ని జీరో చేయడానికి. వెయిట్స్ 0 చేయడం కంటే వెయిట్స్ అనేది హయ్యర్ నెంబర్స్ అటెండ్ అవ్వకుండా చూసుకోవడానికి. ఎందుకు? వెయిట్స్ హయ్యర్ నెంబర్స్ అటెండ్ అయితే ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది రెగ్యులరైజేషన్. ఇప్పుడు ఇది 2 టైప్స్ లో చేయొచ్చు రెగ్యులరైజేషన్ మనకి. ఒకటి రిజిడ్, లాసో. ఇంకోటి లాసో. ఇప్పుడు రిజిడ్ అనేది ఎట్లాంటి టర్మ్ యాడ్ చేస్తుంది అంటే లాంబ్డా ఇంటూ సిగ్మా I equals to 1 to P minus 1. P అంటే ఏంటిది? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కదా. I equal to 0 చేస్తే P minus 1, ఇక్కడ కింద I equals to 1 పెడితే పైన P. ఓకేనా? WI Yes, square sir. లాంబ్డా లాసోకి వచ్చేసి సిగ్మా I equals to 0 to P minus 1 WI. ఈ రెండు కరెక్ట్ అయినా? మాడ్ సార్. మోడ్ ఎందుకు ఉండాలి? పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న పాజిటివ్ బయటకు దానివల్ల ఏంటిది లాభం? ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 3 వెయిట్స్ ఉన్నాయి, W0 W1 1 2 3. అన్ని యాడ్ చేస్తే ఎంత? 6 వచ్చింది. W0 W1 W2 100 -50 -50 అని ఉంది. వీటన్నిటిని యాడ్ చేస్తే జీరో. 0. అంటే మనం వీటిని పెనాల్టీ టర్మ్స్ లాగా చూడొచ్చా? లాస్ట్ ఇంకొంచెం పెనాల్టీ పెడుతున్నాము. ఈ పెనాల్టీ అనేది వెయిట్స్ తక్కువ ఉంటే ఎక్కువ ఉండాలా, వెయిట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండాలా? దీని వాల్యూ హలో లాస్ ఫంక్షన్ మన దగ్గర ఉన్నది. మనకి లాస్ ఫంక్షన్ ఉంది. లాస్ ఫంక్షన్ ఒరిజినల్ కి మనం ఒక రెగ్యులరైజేషన్ టర్మ్ అని చెప్పేసి టర్మ్ 2 యాడ్ చేస్తాం. అవునా? ఈ టర్మ్ 2 ని ఏమనొచ్చు అంటే పెనాల్టీ టర్మ్ అని అనొచ్చు మనం లాస్ ఫంక్షన్ కి. ఇప్పుడు ఈ పెనాల్టీ టర్మ్ అనేది చిన్న వెయిట్స్ కి ఎక్కువ పెనాల్టీ ఉండాలా, ఎక్కువ వెయిట్స్ కి ఎక్కువ పెనాల్టీ ఉండాలా? నువ్వు స్పీడ్ ఎక్కువ పోతే ఎక్కువ పెనాల్టీ ఉండాలా, తక్కువ స్పీడ్ పోతే ఎక్కువ పెనాల్టీ ఉండాలా? ఎక్కువ పోతే ఎక్కువ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ ఉండాలి. ఇప్పుడు అలాగే అడుగుతుంది, మన దగ్గర ఉన్న వెయిట్స్ అనేది 1 2 3 ఉంటే మనం ఇచ్చే పెనాల్టీ ఎక్కువ ఉంటుంది లాస్ ఫంక్షన్ కి, లేదా 100 200 300 ఉంటే ఎక్కువ పెనాల్టీ. 100 200 300 అంతే కదా. ఎక్కువ పెనాల్టీ ఇస్తున్నాము అంటే లాస్ ఫంక్షన్ ని మనం వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నట్టే కదా.
మన టార్గెట్ ఏంటిది డిక్రీజ్ అవ్వాలి అని. Yes, sir. కాబట్టి పెనాల్టీ టర్మ్ అయినా కదా ఇది ఇక్కడ రాసింది 2. ఇది Yes, నథింగ్ బట్ సమ్ ఆఫ్ వెయిట్స్ కదా. మోడ్యులస్ లేకపోతే ఏమైతుంది? ఇప్పుడు కింద ఉన్న వెయిట్స్ కి పైన యాడ్ చేస్తే 6 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. అంటే ఈ వెయిట్స్ కి 0 పెనాల్టీ యాడ్ చేస్తున్నట్టు, ఈ వెయిట్స్ కి 6 పెనాల్టీ యాడ్ చేస్తున్నట్టే కదా లాస్ ఫంక్షన్ కి. Yes, sir. కరెక్ట్ అని యాడ్ చేస్తున్న విధానం మరి. Yes, sir. ఇప్పుడు ఇక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి, పెనాల్టీ 6 యాడ్ అవుతుంది. ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి, పెనాల్టీ 0 యాడ్ అవుతుంది. కరెక్టే ఉందా ఇది? నో సార్, తప్పు ఉంది. పెద్ద నంబర్స్ కి పెనాల్టీ పెద్దగా ఉండాలి కదండి సార్. అంతే కదా. Yes, స్పీడ్ sir. ఎక్కువ అవుతున్న వాళ్ళకే కదా ఎక్కువ ఉండాలి పెనాల్టీ. మనకి ఏంటిది పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడల్లా పెనాల్టీ ఎక్కువ యాడ్ అయితే లాస్ కి దాన్ని తగ్గించడానికి ఏదో మనం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి Yes, వెయిట్స్ sir. అనేటిది ఇంక్రీజ్ అవ్వవు. మరి నేను ఇక్కడ మోడ్యులస్ పెట్టకపోతే ఇలాంటి కేసెస్ వస్తే ఏమవుతుంది? అప్పుడు ఎక్కువ వెయిట్స్ ఉన్నా కూడా తక్కువ పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటాయి. Yes, sir. అదే నేను మోడ్యులస్ పెడితే ఏమైతుంది? పైన 6 కాస్త 6 ఉంటుంది, కానీ కింద ఏమైతే 200 అవుతుంది. ఇప్పుడు పెనాల్టీ బాగానే పడ్డట్టు కదా వెయిట్స్ ప్రకారం. ఎస్ సార్. ఎందుకు 100 లాగా ఉంటుంది. -50 కాస్త 50 అవుతుంది, ఈ -50 కాస్త 50 అవుతుంది. ఎందుకు మోడ్యులస్ పెడితే Yes, sir. 200 పడ్డది. ఇలాంటి మోడ్యులస్ మనం ఎందుకు రిజిడ్ లో పెట్టలేదు? అది రాంగ్ చూపిస్తుంది సార్. ఎక్కువ పెనాల్టీ కాదు. కూడా Yes, ఇక్కడ square మనం తీసుకుంటుంది స్క్వేర్ టర్మ్ కాదు, ఉన్న వెయిట్స్ ఉన్నట్టు తీసుకుంటున్నాం. ఉన్న వెయిట్స్ ఉన్నట్టు తీసుకుంటున్నాం కాబట్టి వాటి సైన్స్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండడానికి మనం ఇక్కడ మోడ్యులస్ పెడుతున్నాం. కానీ పైన స్క్వేర్ చేస్తున్నాం కదా. వెయిట్ నెగిటివ్ ఉంటే ఏంటిది, పాజిటివ్ ఉంటే ఏంటిది, బయటకు వచ్చేది ఎట్లాగో పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో అక్కడ మోడ్యులస్ పెట్టాల్సిన అవసరం లేదు. నిఖిత క్లియర్ అయింది? Yes, sir. మనం ఎందుకు W² ఉన్నప్పుడు పెట్టట్లేదు మోడ్యులస్ అనేది క్లియర్ అందరికి? ఎస్ సార్. సో ఇప్పుడు ఇవి మనకు దగ్గర ఉన్న 2 టర్మ్స్. లాసోకి ఎందుకు పెడుతున్నా మోడ్యులస్ క్లియర్? Yes, sir. సో రెండిటి యొక్క పర్పస్ ఏంటిది అంటే మన దగ్గర ఉన్న వెయిట్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి, హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవ్వకుండా చూసుకోవడానికి. వీటి మెయిన్ పర్పస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? No, sir. నో సార్. ఓకే, సృష్టి మాధవి ప్లీజ్ బి రెస్పాన్స్ అప్పుడప్పుడు, సో దట్ నాకు క్లారిటీ ఉంటుంది మీరు క్లాస్ ఉంటున్నట్టు. Okay, sir. సో రిజిడ్ అయినా లాసో అయినా ఫస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటిదంటే ఉన్న వెయిట్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి. రెగ్యులరైజ్ చేయడం అంటే ఏంటిది? వెయిట్స్ ని హయ్యర్ మ్యాగ్నిట్యూడ్స్ అటెండ్ అవ్వకుండా చూసుకోవడానికి, అంతేనా? కానీ ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఉంది, దేనికంటే అది ఓన్లీ లాసోకే ఉంది. ఆ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటిదంటే దానికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది, x1, x2, x3, y అని చెప్పేసి లేబుల్స్ తోటి. ఓకే, నేను ఫైనల్ మోడల్ ఈక్వేషన్ రాస్తున్నా, y = ax1 + bx2 + cx3. దీని అర్థం ఏంటిది? మనం ఇచ్చే 3 ఫీచర్స్ మీద అది కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి మనకి అవుట్పుట్ లేబుల్ ఇస్తుంది అని. అవునా? ఈ డేటా సెట్ కి నిఖిత వచ్చి ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చింది. నేను వచ్చి దీనికి ఇంకొక ఈక్వేషన్ ఇచ్చా, ax1 + bx2 అని. దాని అర్థం ఏంటిది? నేను థర్డ్ ఫీచర్ యూజ్ చేస్తున్నాను అసలు ప్రిడిక్షన్ కి. నో సార్. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్తా? నాకు ఆ థర్డ్ ఫీచర్ అవసరం లేదు, అసలు అది సంబంధమే లేదు డేటా సెట్ అన్నట్టుగా చెప్పొచ్చు కదా. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఈక్వేషన్ ఇస్తున్నా అంటే Yes, sir. అప్పుడప్పుడు అలాంటి ఫీచర్స్ ఉంటాయి డేటా సెట్ లో మనకు అవసరం లేని. ఉంటాయి. ఉంటాయి. Yes, sir. సో అక్కడ మోడల్ ఈక్వేషన్ రాస్తున్నా, y = ax1 + bx2 + cx3. దీని అర్థం ఏంటిది? నేను థర్డ్ ఫీచర్ యూజ్ చేస్తున్నా అసలు ప్రిడిక్షన్ కి. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్తా? నాకు ఆ థర్డ్ ఫీచర్ అవసరం లేదు, అసలు అది సంబంధమే లేదు డేటా సెట్ అన్నట్టుగా చెప్పొచ్చు కదా. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఈక్వేషన్ ఇస్తున్నా అంటే ఉంటాయి. ఉంటాయి.
ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా ఒకరు. మొన్న అది ఎగ్జాంపుల్ చెప్పారు కదండి సార్ మీరు. ఒకటి కార్, ఒకటి బైక్, సైకిల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అది మన డేటా సెట్. Yes, sir. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి దానికి ఇంజన్ ఉందా లేదా అని X1 ఫీచర్. సెకండ్ ఫీచర్ వచ్చేసి దానికి నెంబర్ ఆఫ్ టైర్స్ ఎన్ని అని. Yes, sir. బై వచ్చేసి అది బైకా లేకపోతే సైకిలా అని. అసలు సెకండ్ ఫీచర్ అవసరమా మనకి? No, No, sir. సైకిల్ కైనా 2 టైర్లు, బైక్ అయినా 2 టైర్లు. అప్పుడు నేను ఏం చేస్తా? బై అనేది X1 తోనే ఈక్వేషన్ రాసుకుంటా ఇంతవరకే. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు, ఇలాంటి ఫీచర్స్ మన మోడల్లో ఉండొద్దు అంటే అది లాసో యూజ్ చేస్తా అవుతుంది. లాసో టర్మ్ ఏంటిది? లాంబ్డా WI. Summation I equals to 1 to p minus 1. లాసో టర్మ్ ఇది యాడ్ చేస్తున్నాం చూసారా? Yes, sir. ఈ టర్మ్ వల్ల ఇలాంటి ఈక్వేషన్స్ మనకి పాసిబుల్ అవుతుంది. ఎలాంటి ఈక్వేషన్స్ అంటే y ఈక్వల్స్ టు x1 అనేటట్టు కంప్లీట్ గా x2 అనే ఫీచర్ ని తీసే ఈక్వేషన్. సో దీన్ని ఫీచర్ సెలెక్షన్ అనొచ్చు కదా. Yes, sir. ఉన్న ఫీచర్స్ లో మనం సెలెక్ట్ చేస్తున్నాం కావాల్సిన ఫీచర్స్ కి. సో ఒక డేటా సెట్ ఉంది. డేటా సెట్ లో మనకి ఏమేమి ఫీచర్స్ మంచి తెలుసుకోవాలి అంటే ఇలాంటి ఒక లీనియర్ రిగ్రెషన్ మీరు మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే యూజింగ్ గ్లాసో రెగ్యులరైజేషన్ టర్మ్ లాస్ట్ కి మీకు ఒక మోడల్ వస్తుంది కదా. ఆ మోడల్ ఏ ఫీచర్స్ అయితే లేవో ఆ ఫీచర్స్ ని ఎలిమినేట్ చేసి మిగతా నేను సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పుకోవచ్చు. అది ఓన్లీ లాసో రెగ్యులరైజేషన్ యూజ్ చేస్తే మాత్రమే వస్తుంది ఇలాంటి ఒక మోడల్ బయటికి. ఏది కొన్ని ఫీచర్స్ ని ఎలిమినేట్ చేసి. రిజిడ్ యూజ్ చేస్తే రాదు. రిజిడ్ ఫీచర్ సెలెక్షన్ కి యూజ్ కాదు. రిజిడ్ ప్రతిసారి అన్ని ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. దాని వెయిట్స్ తక్కువ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నా X2 అనేది నెంబర్ ఆఫ్ టైర్స్ ఫీచర్ కదా. రిపీట్ ఈక్వేషన్ నుంచి ఇట్లాంటి లైన్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు X1 కి ఎక్కువ వాల్యూ ఇచ్చి 100 ఉంటుంది. కానీ X2 అనే ఫీచర్ అవసరం లేదు కదా మనకి నెంబర్ ఆఫ్ టైర్స్. No, sir. సో ఆ ఫీచర్ నుంచి తక్కువ ఇంపాక్ట్ ఉండాలని ఏం చేస్తుందంటే బి ప్లేస్ లో అది అవసరమైతే 0.001 అని పెట్టి ఇంటూ X2 అని పెడుతుంది. కానీ ఆ ఫీచర్ ని మొత్తానికి అది ఎలిమినేట్ చెయ్యదు. అది రిజిడ్ తోటి పాసిబుల్ కాదు. ఎందుకు లాసో తోటి పాసిబుల్ అవుతుంది, రిజిడ్ తోటి పాసిబుల్ అవుతలేదు అనే దానికి మ్యాథమెటికల్ గా ఉంటది. అది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు మీరు నెట్ లో సెర్చ్ చేసి నాకు కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది చాలా మంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో చదువుకున్న వాళ్ళు నెట్ సెర్చ్ చేసిన తర్వాత కూడా కన్క్లూజన్ కి రాలేకపోయారు. రిజిడ్ ఎందుకు ఫీచర్ సెలెక్షన్ కాదు, లాసో ఎందుకు ఫీచర్ సెలెక్షన్ అని. దాని వెనుక ఉంటే మ్యాథమెటిక్స్ ని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీ 4th ఫేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు నాకు రేపు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐల్ బి సో హ్యాపీ. క్వశ్చన్ అర్థమైందా మీకు? ఒకళ్ళు రిపీట్ చేసి ఇంకోసారి చెప్పండి సార్. రిజిడ్ రిగ్రెషన్ ఉంది, లాసో రెగ్యులరైజేషన్ రెండు ఉన్నాయి మన దగ్గర. అవును. Yes, sir. ఒక డేటా సెట్ ఉంది ఇలా అని చెప్పా. ఏంటిది? X1 ఫీచర్ వచ్చేసి ఇంజన్ ఉందా లేదా, X2 ఫీచర్ వచ్చేసి దానికి నెంబర్ ఆఫ్ టైర్స్ ఎంత అని. ఒకవేళ వచ్చి ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చారు దానికి ఏంటిది y ఈక్వల్స్ టు 100x1 అని. ఇంకొకళ్ళు వచ్చి 100x1 ప్లస్ 0.01 x2 అని. ఇప్పుడు దీని అర్థం ఏంటిది? పర్సన్ 1 ఎవరైతే ఉన్నాడో అసలు నెంబర్ ఆఫ్ టైర్స్ అనే ఫీచర్ ని పట్టించుకుంటాడనే కదా ఫైనల్ మోడల్లో. Yes, sir. అంటే ఆ ఫీచర్ ఎలిమినేట్ చేసినట్లే కదా. ఇక్కడ ఉన్న సెకండ్ ఫీచర్ ని X2 నెంబర్ ఆఫ్ Yeah. టైర్స్. ఇది క్లియర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక డేటా సెట్ ఉంది. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇంజన్ ఉందా లేదా అని, సెకండ్ ఫీచర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైర్స్ ఎన్ని అని, మనం చెప్పే లేబుల్ అది బైకా లేకపోతే సైకిలా అని. క్లియర్ కదా. ఇప్పుడు బైకా సైకిల్ అని చెప్పడానికి మనకి ఇంజన్ ఉందా లేదా అని తెలిస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ టైర్స్ తో సంబంధం లేదు కదా. No. నేను ఈ డేటా సెట్ ఇద్దరు కోడర్స్ కి ఇచ్చాను. ఫస్ట్ కోడర్ ఏం చేశాడు అంటే y ఈక్వల్స్ టు 100x1 అనే ఒక మోడల్ తో వచ్చాడు. సెకండ్ కోడర్ y ఈక్వల్స్ టు 100x1 ప్లస్ 0.01 ఇంటూ x2 అనే మోడల్ తో వచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ కోడర్ ఆ ఫీచర్ ని ఎలిమినేట్ చేసేసిండు. X1 X2 రెండు ఫీచర్స్ ఉంటే కోడర్ 1 X2 ని ఎలిమినేట్ చేసేసి ఒకటే ఫీచర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.
సో ఇప్పుడు కోడర్ 1 అంటే ఫీచర్ సెలెక్షన్ అనొచ్చు కదా, ఎందుకు ఉన్న ఫీచర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. కోడర్ 2 ని ఫీచర్ సెలెక్షన్ అనొచ్చా మనం, No, two ఎందుకు features. ఉన్న ఫీచర్స్ అన్ని వాడుకుంటాడు. కానీ ఫీచర్ 2 ఏదైతే ఉందో అదంత అవసరం లేదు కాబట్టి దానికి అతి తక్కువ వెయిట్ వాల్యూ ఇచ్చిండు. ఎందుకు అతి తక్కువ వెయిట్ ఇస్తే దానికి ప్రియారిటీ అన్నట్టే కదా టర్మ్ కి. Yes, sir. అంటే X2 చేయబట్టి పెద్దగా వేరే కాదంటే కదా వై. ఫస్ట్ పర్సన్ ఏం చేశాడు, తెలివిగా ఫీచర్ ని రిమూవ్ చేసేసిండు. సెకండ్ పర్సన్ ఏం చేశాడు, ఫీచర్ ని రిమూవ్ చేయలేకపోతుండు. సరే ఫీచర్ ని రిమూవ్ చేయలేకపోతున్నా కదా అని చెప్పేసి ఏం చేశాడు, వెయిట్ అంతా తక్కువ ఇచ్చిండు. ఇది క్లియర్ కదా. రెగ్యులరైజేషన్ కనుక మనం వాడితే ఎప్పటికీ ఫస్ట్ ఈక్వేషన్ లాగా మనం రీచ్ అవ్వలేం, ఎప్పుడు సెకండ్ ఈక్వేషన్ లాగానే రీచ్ అవుతాం. అంటే ఫీచర్ సెలెక్షన్ రిజిడ్ రిగ్రెషన్ చెయ్యదు. ఒకవేళ దానికి ఫీచర్స్ ఇంపార్టెంట్ కాదు అని తెలిసినప్పటికీ తక్కువ వెయిట్స్ ఇచ్చి మరి ఉంచుకుంటది కావచ్చు ఫీచర్స్. కానీ రిజిడ్ రెగ్యులరైజేషన్ ఏంటిదంటే, ఓకే ఈ సెకండ్ ఫీచర్ ఏదైతే ఉందో ఈ ఫీచర్ మనకి అవసరం లేదు అని అనుకున్నప్పటికీ ఎంతో కొంత వెయిట్ ఇచ్చి ఉంచుకుంటది అది ఈక్వేషన్ లో, ఫీచర్ ని ఎలిమినేట్ చేయలేదు. ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ y = 100x1 అని, దాని అర్థమైంది ఫీచర్ 2 ని ఎలిమినేట్ చేసినట్టే కదా. ఇలాంటి ఈక్వేషన్స్ లాసో రెగ్యులరైజేషన్ వాడితే మాత్రమే వస్తాయి. అందుకు లాసోని మనం ఫీచర్ సెలెక్షన్ మెథడ్ అని అంటాం. ఇది మ్యాథమెటికల్ గా ఎలా పాసిబుల్ అవుతుంది లాసోకి, రిజిడ్ కి అస్సలు ఎందుకు పాసిబుల్ కాదనేది నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్ని ఏం చేయమంటున్నానంటే మీరు రీసెర్చ్ చేయండి నెట్ లో. నా దగ్గర 2 రెగ్యులరైజేషన్స్ ఉన్నాయి, రిజిడ్, లాసో. రిజిడ్ ఎందుకు ఫీచర్ సెలెక్షన్ కాదు, లాసో ఎందుకు ఫీచర్ సెలెక్షన్ అవుతుంది, త్రూ మ్యాథమెటికల్ డిఫరెన్షియల్ బేసిస్ ప్రూవ్ చేయండి నాకు. ఇది మీకు ఎందుకు ప్రూవ్ చేయమంటున్నానంటే ఇది మీరు చెప్పగలిగారు అంటే చాలా బాగా మీకు ఐక్యూ పవర్ ఉన్నట్టే. బికాస్ నా ఫ్రెండ్స్ చాలా మంది నెట్ లో సెర్చ్ చేసి కూడా దీనికి కంక్లూషన్స్ కి రాలేకపోయాడు. మీ 4+6 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రీసెర్చ్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. మ్యాథమెటికల్ సొల్యూషన్స్ కావాలి, ఇంత థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే తప్పితే చెప్పగలరు మీరు, ఎందుకు అడుగుతుంది. ఇది రీసెర్చ్ చేయండి. వై రిజిడ్ రెగ్యులరైజేషన్ ఈస్ నాట్ ఎ ఫీచర్ సెలెక్షన్ మెథడ్ బట్ లాసో రెగ్యులరైజేషన్ ఈస్ ఎ ఫీచర్ సెలెక్షన్ మెథడ్ అని. అందరికి క్లియర్ గా క్వశ్చన్. Yes, sir. ఇలా అనిత, మాధవి, సృష్టి మీ 6 మెంబర్స్ మీద ఆలోచించి చెప్పండి. అంతే అమ్మ క్లాస్ వాళ్ళకి, బికాస్ మనం రోజు 1 hour క్లాస్ అనుకుంటున్నాం. ఇంకా అటెండెన్స్ కి వెళ్తాం నేను. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా మెషిన్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ తో చూస్తూ ఉంటే? Yes, sir. Interest. చెప్పాలని చెప్తున్నారా? No, sir. It's interesting. ఎందుకంటే నేను చదువుకున్న టైంలో నాకు మెషిన్ లెర్నింగ్ తప్పితే ఇంకో కోర్స్ మైండ్లోకి ఎక్కలేదు, అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి నాకు. అలా అని చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే కూడా చెప్పేటోళ్ళు ఎవరు లేకుండా నేను నేర్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే నేను చదివింది 2019 లో, జస్ట్ ఇమాజిన్ 5-6 years బ్యాక్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. సో ఐఎమ్ హోపింగ్ మీకు కూడా అలా ఇంకా బాగుంటుంది. ఒక 1 week తర్వాత మీతో కోడ్ చూపిస్తానండి, ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇలా ఓకే సార్. బాగుంటుందా? ఓకే మెషిన్ లెర్నింగ్ మోడల్ ఇట్లా చేస్తే ఇలా ఉంటుందా? Okay, sir.
అంకిత, ప్రెజెంట్ సార్. ఆర్షియా. ప్రెజెంట్ సార్. అంకిత, నీ క్లాసెస్ అర్థమవుతున్నాయా? లెఫ్ట్ అయింది చెప్తానప్పటికే. సూపర్. పఠాన్, ఇర్ఫాన్ ఖాన్ లాస్ట్ మినిట్ లో. అనిత. ప్రెజెంట్ సార్. ఓకే. ఇందు, ప్రెజెంట్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా ఇందు? ఎస్ సార్. నిఖిత ప్రజెంట్. శిరీష. శిరీష అబ్సెంట్ చేస్తుంది. మాధవి. సార్ తను ఇంతకు ముందే ఎగ్జిట్ అయింది సార్. ఎందుకమ్మా అట్లా? ఏమో తెలియదు సార్. ప్రజెంట్ వేసాను, బట్ గుర్తు చేయి నాకు ఒక్కసారి. సౌజన్య. ప్రెజెంట్ సార్. సౌజన్య క్లాసెస్ అర్థమవుతున్నాయి? సార్ అర్థమవుతున్నాయి. త్రివేణి ప్రజెంట్ వేస్తున్నా. ఎస్ అఖిల. ప్రెజెంట్ సార్. శంకరం అఖిల, నువ్వు? ఎస్ సార్. ఓకే. అనుష. అనుషకి అబ్సెంట్ వేస్తుంది. ఉప్పర్ అఖిల ప్రెజెంట్ సార్. ప్రజెంట్. నజియా. ప్రెజెంట్ సార్. గౌతమి. గౌతమి అబ్సెంట్. సృష్టి. ప్రెజెంట్ సార్. సృష్టి రేపు నుంచి కొంచెం రెస్పాన్సివ్ ఉండవా? ఓకే సార్. హర్షిత. ప్రెజెంట్ సార్. ఓకే. ప్రభు తేజస్. ఎస్ సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ లేవు, జ్యోతిర్మయ కాలేజ్ వాళ్ళు కూడా మొత్తం. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి. ప్రెజెంట్ సార్. వెంకట లక్ష్మి. సార్. గుర్తుర్తి మౌనిక. ప్రెజెంట్ సార్. పానుగంటి దుర్గా. ప్రెజెంట్ సార్. బల్ల మాధవి. బల్ల మాధవి అబ్సెంట్ ఇస్తుంది. జోగేశ్వరరావు. జోగేశ్వరరావు అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల. దుర్గప్రసాద్ గింజల అబ్సెంట్. సత్య యాదల. సత్య యాదల అబ్సెంట్. హేమ. శ్యామల అకిరెడ్డి. ప్రెజెంట్ సార్. ప్రియా బొలిశెట్టి. ప్రియా బొలిశెట్టి. సుధా పోతుల. ప్రెజెంట్ సార్. ఆకాష్ దాసరి. ప్రెజెంట్ సార్. షోయా భాష. ప్రెజెంట్ సార్. శ్యామల అకిరెడ్డి ప్రెసెంటా? ఇందాక శ్యామల అకిరెడ్డి ప్రెజెంట్స్ ఇచ్చిందా? హలో హేమ. సకీర్ హుసేన్. ప్రెజెంట్ సార్. కమలా వెంకట్. అబ్సెంట్.
లోకేష్ రెడ్డి absent. మౌలా అలీ. Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లీవ్. పగడిపల్లి అమృత. ప్రెజెంట్ సార్. శిరీష మల్లెడ్డి, మెరుగు శైలజ, మీ అటెండెన్స్ అయిపోయిందా? ఇప్పుడు అయిపోతే వెళ్ళిపోండి. సావిత్రి. ప్రెజెంట్ సార్. షేక్ ఆలియా. ప్రెజెంట్ సార్. శ్రీకాంత్. Present, sir. వెంకట్ నారాయణ భార్గవ్. Present, sir. విజయ్ కింగ్. విజయ్ కింగ్ absent. సఫియా నాస్. ప్రెజెంట్ సార్. సాంబ శివ. Present, sir. చల్ల హర్షిత. Present, sir. షైక్. Vijay present, sir. విజయ్ కింగ్ యాక్సెప్ట్ ఇవ్వండి. అటెండెన్స్ ఇచ్చే టైం ఎటు పోతున్నారు మీరు? సార్ ఇచ్చినా సార్ నేను ప్రెసెంట్ అంటున్నా. ఇప్పుడు అంటున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయాను నేను 5-6 స్టూడెంట్స్ దాటేసి. అప్పుడే అన్నాను సార్, అప్పటి నుంచి అంటున్నాను ప్రెసెంట్ అని. అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి అంటున్నట్టు విజయ్ కింగ్? ఏమో సార్ ఇక్కడ సిగ్నల్ లేదు కరే ఇదిగా. రేపటి నుంచి నువ్వు వన్ టైం అనకపోతే నేను అబ్సెంట్ చేస్తాను. సార్ సిగ్నల్ లేదు సార్ ఇక్కడ, నేనేం చేయను ఇంకా. సిగ్నల్ లేనప్పుడు ఏమేం చేయడానికి ఉంటుంది మరి? మీ బ్యాచ్మెంట్ తోని మాట్లాడుకోండి. Class సిగ్నల్ వస్తుంది లేకపోతే క్లాస్ మీరు అటెండ్ అవ్వలేరు. సిగ్నల్ లేనప్పుడు మీరు క్లాస్ అటెండ్ అవ్వలేనప్పుడు అటెండెన్స్ ఎట్లా ఇస్తారు, సర్టిఫికేషన్ ఎట్లా ఇస్తారు మీకు? మీరు పోయి Signal up and management down తోని అవుతుంది మాట్లాడుకోండి. సార్. ఎందుకు మరి క్లాస్ అనడం విజయ్? ఈ మాత్రం దానికి సార్ ఇక్కడ కాదు సార్ అదే సిగ్నల్ వస్తుంది సార్, సిగ్నల్స్ net కూడా రావడం మీరు లేదు. ఏర్పాటు చేసుకోలేకపోతే క్లాస్ వినడం కూడా ఎందుకు ఇంకా? సార్ సిగ్నల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ, నెట్ రాదు హైదరాబాద్ లో. ఇర్షాద్ को देखोगे. షేక్ అర్ఫానా అంజుమ్. ప్రెజెంట్ సార్. సాయి రూపాసి. సాయి రూపాసి absent. రాఘవ యాదవ్. ఈ అబ్బాయి కూడా బయట తిరుగుతున్నట్టున్నాడు. రాఘవ యాదవ్. దేవర కిరణ్ కుమార్. ప్రెజెంట్ సార్. నువ్వు మధ్యలో ఎప్పుడో జాయిన్ అయ్యావు, నీకు అలా absent ఏ ఉంటుంది. ఎవరు సార్? నువ్వు మధ్యలో జాయిన్ అయ్యావు ఇవాళ, నేను నీకు absent స్టార్టింగ్ నుంచి ఉన్నా వేస్తున్నాను. సార్, 10:40కే ఉన్నా నేను. కావాలంటే రికార్డ్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. 10:40కే ఉన్నా నేను. సరే కిరణ్, నేను అటెండెన్స్ చూస్తాను ఇవాళ. చూడండి సార్. షేక్ తబ్రేజ్. Sir, present, sir. హరీష్ కుమార్. Present, sir. తంబూరి గిరి. ప్రెజెంట్ సార్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ absent. కుసుమ మల్లెల. Present, sir. ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి absent. షేక్ అన్సర్. ప్రెజెంట్ సార్. షేక్ సబీహా. షేక్ సబీహా absent. షేక్ తానియా. Present, sir. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. సార్ షేక్ సబిహా షేక్ ప్రెజెంట్ సబీహా. సార్. ఇప్పుడు జాయిన్ అయ్యావా, అప్పటి నుంచి ఉన్నావా? కాదు సార్, నేను అప్పటి నుంచి ఉన్నాను. ఇప్పుడు మైక్ ఆన్ చేసేపోయి నేను ఆఫ్ చేసేస్తే సార్ అది. ఓకే సార్, అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. షేక్ సబీహా, షేక్ తానియా, సానియా. సహనా షేక్.
ఫస్ట్ క్లాస్ అనేది ఇవాళ సాయి హలో రికార్డింగ్ స్టాప్ చేస్తుంది.